ఈ 30 శ్లోకం ఏం చెప్తుందంటే, సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞ ప్రయోజనం నెరిగిన ఈ కర్తలందరూ పాపఫలములు నుండి శుద్ధులగుదురు. ఇట్టి యజ్ఞఫలములు అదే అమృతమని ఆస్వాదించుట వారు సనాతన ధామము వైపుకు ప్రయాణించుదురని మనం ఈ 30వ శ్లోకం యొక్క సారమును దాని అర్థాన్ని మనం తెలుసుకోవచ్చును. ఈ 30 శ్లోకంతో పాటు పైన తెలుపబడిన వివిధ యజ్ఞములు, ద్రవ్యము యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగ యజ్ఞము వంటి వివరాలను ఇంద్రియ నియంత్రణకే వాటన్నిటినీ చర్మ లక్షణమని మనం తెలుసుకోవచ్చు. ఇంతటితో ఈ వీడియోలో మనం అనుకున్న 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం మనం పూర్తిగా పఠించి దాని తాత్పర్యం తెలుసుకున్నాం.